ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజుతో సూర్యప్రతాప్ పని అయిపోతుంది. దానికి మీ వంతు సాయం కూడా కావాలి. మేం చెయ్యాలనుకున్న వినాశనం నువ్వు చేస్తున్నావు అంటే మా ఆశయం కోసం పుట్టిన ఆశాకిరణానివి నువ్వు. అలాంటిది నీకు సాయం చేయాల్సొస్తే ప్రాణం పోతున్నా సరే నీకు సాయం చేస్తాం. అమ్మా, వాళ్ళు ముగ్గురు ఆ రూమ్లోకి వెళ్ళి చాలాసేపు అయింది. ఏం జరుగుతుందో నేను రాజు చూసొస్తాం. నువ్వు అలా కూర్చోమ్మా. కూర్చోండి. కానీ చీఫ్ సెక్రటరీ వస్తే నా గురించి నిజం తెలిసిపోతుంది. మేనేజ్ చేయడానికి మేము ఉన్నాం కదా, నువ్వేం టెన్షన్ పడకు. రూపా, ఒక్క నిమిషం. కరెక్ట్. ఇక్కడ గోడలకు కూడా చెవులుంటాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నా గురించి నిజం తెలిసేలోపే సూర్యప్రతాప్ని సీఎం కుర్చీ నుంచి కిందకి దించాలి. వీళ్ళందరూ కలిసి పెద్దయ్య గారికి ఏదో ఆపద సృష్టిస్తున్నారు. పెద్దయ్య గారికి ఏం కాకూడదు. వెంటనే ఈ విషయాన్ని రాజన్నకు చెప్పాలి. చెప్పండి నాన్న. విరూపాక్షికి చెప్పిందే మీకు కూడా చెప్పాలని పిలిచాను. ఇది చాలా ప్రెస్టేజ్ మీటింగ్. ఏదైనా తింగర పని చేసి మళ్ళీ నా పరువు తీస్తారేమో. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదే. మీ పరువు పోయే పని మేం చెయ్యం నాన్న. ఈ మధ్యకాలంలో మీరు చేసిన ప్రతి పనికి నా పరువు పోయిందే కానీ పరువును కాపాడే పని ఒక్కటి చేయలేదు. అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. రాజన్న, పెద్దయ్య గారికి పర్సనల్ సెక్రటరీగా ఉన్న మాధవి ఏదో ప్లాన్ చేస్తుందన్నా. అత్తయ్య దీపక్ బాబు కూడా సాయం చేస్తామంటున్నారు. చీఫ్ సెక్రటరీ వస్తే నా గురించి నిజం తెలిసిపోతుంది అని ఏదో మాట్లాడుకుంటుంటే విన్నానన్నా. రాజు, చీఫ్ సెక్రటరీ వస్తే తన గురించి ఏం నిజం తెలుస్తుంది? అమ్మాయి గారు, మొదటి రోజు నుంచి ఈ మాధవి ప్రవర్తన అనుమానంగానే ఉంది. ఇప్పుడేం చేద్దాం రాజు? మనం ఇప్పుడు అర్జెంటుగా చీఫ్ సెక్రటరీ ఆఫీస్కి వెళ్ళాలి అమ్మాయి గారు. పదరాజు, వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.